విశాఖ డైరీస్ ఎపిసోడ్ 1కి వెల్కమ్ అండి. మీ అందరికి ఏం లేదండి, అనుకోకుండా మేము విశాఖపట్నానికి టూర్ ప్లాన్ చేసుకున్నాము, నేను మా వారు. సరే టూర్ ప్లాన్ చేసుకున్నాం, వెంటనే టికెట్స్ బుక్ చేసుకుందాం అని చెప్పేసి చెక్ చేస్తే అసలు దూరానికి కూడా టికెట్స్ అవైలబుల్ లేవండి. ఈవెన్ వెయిటింగ్ లిస్ట్ లో కూడా ఎక్కడో దూరం నెంబర్ వస్తుందంటే అది కన్ఫర్మ్ కాదని పక్కాగా అర్థమైపోయింది. ఇంకా వెతగ్గా లోకమాన్య తిలక్ విశాఖ ఎక్స్ప్రెస్ అని ఏదో సమ్ ట్రైన్లో మాకు టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయినాయండి. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఆ పేరు కూడాను. అది 8:40కి అనమాట ట్రైన్ నైట్. ఇంకా మొత్తానికి మా ట్రైన్ అయితే వచ్చేసిందండి. మేము ఇంకా రెడీ అయిపోతున్నాము ఎక్కడానికి. చాలా రష్గా ఉందనమాట. వీకెండ్ ఒకటి కదా, ఇంకా ట్రావెల్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా ట్రైన్ ఆగంగానే మాది S2 బోగి అనమాట. ఇంకా లోపలికి క్లైమ్ చేసేసి హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చున్నామండి. బికాజ్ 14 hours పాటు ట్రావెలింగ్ ఉంటుంది. ఆఫ్టర్ 14 hours విశాఖపట్నం అయితే రీచ్ అయిపోయామండి. చూసారా ఎంత జనం ఉన్నారో. ఇంకా మేము ఎస్కలేటర్ ఎక్కేసి బయటకైతే వచ్చేసాము. మీకు ఒకసారి విశాఖపట్నం రైల్వే స్టేషన్ మొత్తం చూపిస్తున్నారండి. బోత్ ద సైడ్స్. ఇటు పక్కన ఇలా కనిపిస్తుంది, ఇటు సైడ్ ఈ విధంగా ఉందన్నమాట. ఇంకా అక్కడి నుంచి మేము ఏదైతే బుక్ చేసుకున్నామో ఆ హోటల్కి అయితే వచ్చేసామండి. డాబా గార్డెన్స్ లోని ఫ్యాబ్ హోటల్స్ కిన్నెరా కంఫర్ట్స్ అండి. మొత్తానికి ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని రూమ్ కి అయితే వచ్చేసాము. రూమ్ డీటెయిల్స్, రూమ్ టూర్ నెక్స్ట్ ఎపిసోడ్ లో షేర్ చేస్తాను.